మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. ₹99 మాత్రమే. ఇన్నాళ్ళు దగ్గరుండి అన్నీ చూసుకున్న నువ్వు ఇప్పుడు నేను బాధపడుతుంటే దగ్గర లేవు, నా మనసు కుమిలిపోతుంటే పక్కన లేవు. ఎండకి వానకి గొడుగులా నాకు తోడుగా ఉన్న నువ్వు నిశ్శబ్దంగా వచ్చిన తుఫానులో చిక్కుకున్న నన్ను మాత్రం వదిలేసి దూరంగా ఉండిపోయావు. తోబుట్టువులా చూసుకునే నువ్వు కనీసం ముఖం కూడా చూపించకుండా తిరుగుతున్నావు. హాస్పిటల్లో నన్ను ఆ పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనిపించింది ఉషా. నాకంతా తెలిసింది ఉషా. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు అందరి మంచి కోరే నీపై ఇలాంటి నిందలు రావడం దురదృష్టకరం. అత్త ఎద్ద కోపంలో మాట్లాడిన మాటలే కాని నీపై తప్పును తోసి నిన్ను బాధ పెట్టాలని మాత్రం అనుకోరు. ఏదో వారసుని కోల్పోయిన బాధలో అలా అనుంటారు, అంతే. అత్తయ్య గారికి నన్ను ఏమైనా అనే హక్కుందక్క, కానీ పసిబిడ్డ ప్రాణాల్ని నేనే తీశాను అని మాట్లాడటం తట్టుకోలేకపోతున్నాను. జరిగిన దానికి ఎవరేం చేయగలం? ఆ విధి అలా రాస్తుంటే ఎవరు మాత్రం తప్పించుకోగలం? ఎవరిని నిందించగలం? నా ప్రాప్తం అంతేనని ఊరుకోవాలి. ఆ దేవుడు నాకు అంతే రాసి పెట్టాడని ఊరడించుకోవాలి. బాధపడకక్క, పరిస్థితులు అనుకూలించినప్పుడు బాధపడే ప్రయోజనం లేదని నాకిప్పుడే అర్థమైంది. జీవితం అంటే సుఖ దుఃఖాల కలయికేనని నాకు అర్థమైంది. జరిగింది తలుచుకుని బాధపడటం కంటే దాని నుంచి నేర్చుకుని ముందుకు సాగిపోవాలి. అయినా ఇప్పుడేమైందని తిరిగి మళ్ళీ పండంటి పాపనో బాబునో కనగలిగే కాలం ముందు ముందు చాలా ఉంది. శిశిరంలో రాలిన ఆకులని తలుచుకుని బాధపడుతూ కూర్చుంటే కన్నీటి కళ్ళకి వసంతంలో పూచే కొత్త చిగురు మన కంటికి కనిపించదు. ఆశతో వేచి చూడడమే జీవితం. మంచి రోజులు ముందు ముందు మనకి చాలా ఉన్నాయక్క. నీకలా జరగగానే బావగారు ఎంత కుమిలిపోయారో నీకు తెలియదు. బయటికి చెప్పుకోలేరు, లోపల దాచుకొని ఊరుకోలేరు. నిన్నిలా చూస్తూ బావగారు ఇంకెంత బాధపడతారో ఊహించవా? ఆ దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించాలని చూస్తాడు. మనం ఎంత తట్టుకొని నిలబడగలమో అని బాధలనిస్తాడు. మనం ధైర్యంగా దాటగలమో లేదో అని చూస్తూ ఉంటాడు. అలా ఉన్న వాళ్ళని ఏదో ఒక రోజు దయతో కరుణిస్తాడు. మేమంతా నీకు తోడుగా ఉన్నాం. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఆనందంగా ఉంటే బావగారు ఆనందంగా ఉంటారు. మీరిద్దరూ ఆనందంగా ఉంటే ఈ ఇల్లు మొత్తం ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు తిన్నావో ఏమో, పదక్క, నా చేత్తో నీకు తినిపిస్తాను. జరిగిందంతా మర్చిపోయి నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా మారిపోవడం చూస్తుంటే
చాలా సంతోషంగా ఉందక్క. దెబ్బ శరీరానికి తగిలితే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మనసుకు దెబ్బ తగిలితే ఖాళీగా మాత్రం కూర్చోకూడదు, కూర్చోలేం కూడా. మనసుకి మెదడుకి పని చెప్పాలి, ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే త్వరగా కోలుకోగలం. నువ్వు చెప్పింది నిజమక్క. రాత్రికి వాడిపోతాయని ఉదయం పువ్వులు పూయకుండా ఉండవు. రాత్రంతా నిద్రించిన మనం ఉదయం లేవక తప్పదు. జీవితం రోజుకొక తీరుగా మారుతున్నా ఆ మార్పుని అంగీకరించాల్సిందే, ఒప్పుకొని ముందుకు సాగాల్సిందే. ఇదిగో ఇలా చెప్పే నన్ను మార్చేశావు, మళ్ళీ మామూలు మనిషిని చేసేసావు. ఇదంతా నీ వల్లే ఉషా. నేనేం చేశానక్క? ఇది మరీ బాగుంది. నీకు నువ్వుగా మారాలనుకున్నావు కాబట్టే మారావు. అంత మనోధైర్యం గుండె నిండుగా నింపుకున్నావు కాబట్టే మారావు. అంతా నువ్వు చేసి క్రెడిట్ మాత్రం నాకిస్తున్నావా? సరేలే, పొగిడితే ఒప్పుకోవని తెలిసినా పొగిడాను, నాది తప్పు. ఆ ఉషా, ఇకపై ఖాళీగా ఉండాలనుకోవట్లేదు. ఏదైనా జాబ్ చేసుకుంటాను అని తరుణ్తో కూడా చెప్పాను. సర్లే చూద్దామన్నాడు. చేతి నిండా పనుండాలంటే జాబ్కే వెళ్ళక్కర్లేదక్కా. ఇంట్లోనే ఉండి ఏదైనా చేయొచ్చు. ఏంటి ఉషా నువ్వు చెప్పేది? అవునక్క, నువ్వు జాబ్ చేస్తానంటే అత్తయ్య గారు ఒప్పుకుంటారనుకుంటున్నావా? ఇంత పెద్ద ఇంటికి కోడలివి, నీకు జాబ్ చేయాల్సిన కర్మేంటని ఆపేస్తారు. మరేం చేయమంటావు? నువ్వు ముందు బావగారికి చెప్పి ఒప్పించు. తర్వాత మంచి టైం చూసుకుని అత్తయ్య గారితో మాట్లాడడం మంచిది. ఆవిడ పర్మిషన్ లేకుండా ఏం చేయలేం కదా. అందుకే మనం ఇంట్లో ఉండే ఏదైనా చేయడానికి ట్రై చేద్దాం. ముందు అదే ఆలోచించు. అంటే ఇక ఆఫీసులో ఉద్యోగాలు అంటూ తిరగకుండా సొంతంగా బిజినెస్ లాంటిదేమైనా చేయమని చెప్తున్నావా? అలాంటిదే. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో ముందుగా ఆలోచించుకోవాలి. మన ఇంటి గౌరవ మర్యాదలకి భంగం కలగదు అని అత్తయ్య గారికి నచ్చజెప్పగలగాలి. మన ఆత్మస్థైర్యంతో అత్తయ్య గారిని ఒప్పించగలగాలి. అదెలాగో ఆలోచించు అంటున్నాను. అయితే ముందు మనం అత్తయ్య గారిని ఒప్పించాలంటే కన్విన్స్ చేయగలిగేలా ఏదైనా పెద్ద ఆలోచన చెయ్యాలన్నమాట. ఓకే, మంచి టైం చూసుకొని అత్తయ్య గారిని ఒప్పిస్తా. నువ్వు సూపర్ అక్క. ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగిపో. ఇక నీకు తిరుగుండదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఉషా. హలో, హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నాను నిషా. ఏంటి సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజులు ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. అందుకే ఈ రోజు కూడా ఒక సర్ప్రైజ్ తో మీకు కాల్ చేశాను. ఏంటది? ఆంటీ, నాకు మీ నుంచి ఒక సహాయం కావాలి. సహాయమా? నేను నీకు చేయగలిగిందా? అవునా ఆంటీ, అది మీరు మాత్రమే చెయ్యగలరు. ఏంటది? ఓకే నిషా, లెట్ మీ లుక్ ఇన్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ రైట్ నిషా. పండు, మేడం, ఒకసారి కిరణ్ ని రమ్మని చెప్పు. కిరణ్, వస్తున్నా. మీ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకున్నా. ఇంకా నీకుంటుంది చూడు.